బ్రహ్మముడి సీరియల్ ద్వారా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా దగ్గరైన నటుడు మానస్ నాగులపల్లి. ఈ సీరియల్లో రాజ్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. బుల్లితెరపై యువ హీరోల్లో తనకంటూ ఒక ఇమేజ్ని గుర్తింపుని తెచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు ఇటు టెలివిజన్ సీరియల్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ని సొంతం చేసుకుంటుంది. అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్స్లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఇక ఈ సీరియల్కి గాను రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నాడు అంటే తన మాటల్లోనే చెప్తున్నాడు. చిన్నతనం నుంచే మానస్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. డ్యాన్స్లో, యాక్టింగ్లోనే కాకుండా చదువుల్లో కూడా ఫస్ట్. టాప్ స్టూడెంట్గా మార్కులు సాధించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు అందుకున్నాడు. డ్యాన్సుల్లో ఎరగదీసి అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. బాల్యం నుంచే చదువు, ఆటపాటల్లో విశేషంగా రాణిస్తున్నాడు. ఇక మానస్ బాలనటుడిగా 2001లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన రాజ్ క్షీరసాగర మధురం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో కూడా నటించాడు. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కూడా మానస్ మరింత పాపులారిటీని సంపాదించాడు. బిగ్ బాస్లో తన ఆట తీరుతో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకోవడమే కాకుండా వారి అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఈ షో తర్వాత మానస్కి చాలా ఆఫర్లే వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక బ్రహ్మముడి సీరియల్కి గాను మానస్ మహిళా ప్రేక్షకులను కూడా చాలా బాగా ఆకట్టుకున్నాడు. టాప్ యాక్టర్లలో ఒకడు మానస్ తన సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక రాజ్గా తను రెమ్యునేషన్ ఎంత తీసుకుంటున్నాడు అంటే ప్రతిరోజు 30,000 రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక నెలలో సుమారుగా 20 నుంచి 25 పనిచేసే ఆయనకు మొత్తంగా 7 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు సమాచారం. బ్రహ్మముడి సీరియల్లో రాజ్ యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.